వస్తుందని తను కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నాడు. కానీ ఒకటి వాస్తవం, ఆ ప్రముఖుల విచారణకు సంబంధించి కానీ ఆ సంచలనాలకు సంబంధించి కానీ డెఫినెట్గా సిబిఐకి తనను విచారించినప్పుడు సిబిఐకి చెప్పాడనేది నేను అడిగితే చెప్పేశాడు, చెప్పాము అప్పుడు అని. మరి సిబిఐ ఎందుకు అక్కడ దాకా వెళ్ళలేదనేది ఇప్పుడు తేలాల్సిన అంశం కదా సుబ్బారావు గారు. ఆ ప్రముఖుల దగ్గరికి కానీ ఆ సంచలనాల దగ్గరికి కానీ తను చెప్పిన ఇంకొన్ని సైడ్ లైట్ లాంటి అంశాలు కానీ లోతుగా వెళ్ళలేదనేది వాస్తవం వెంకటకృష్ణ గారు. అయితే రాజకీయ ఆధిపత్య పోరులో జరిగినటువంటి ఒక కుట్రపూరిత హత్య అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చెప్పింది, చార్జ్షీట్ లో రాసింది ఆ విషయం. ఎమ్మెల్సీలో ఎలాగా వివేకానంద రెడ్డి గారిని ఓడగొట్టారు, ఆయన ఎంపీ సీట్ ఇచ్చేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్యకి కానీ కుమార్తెకి కానీ ఇవ్వండి, లేకపోతే నాకివ్వండి, అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని ఏ విధంగా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత 10 రోజులు జరగకుండానే ఏ విధంగా ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా విచారణలో రాసినాయి. కాకపోతే ఇక్కడ జరగాల్సిన విచారణ ఆ పాపం సునీల్ యాదవ్ చెప్పలేని అంశం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత ఆల్రెడీ దీన్ని నారాసుర రక్ష చరిత్ర అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి? కేసు యొక్క వాస్తవాలని వక్ర మార్గం పట్టించడానికి, కేసులో ప్రక్కదోవ పట్టించడానికి ఆ కేసుని ప్రయత్నం చేశారనేది. అది నేరమే కదా చట్ట ప్రకారం. ఒక కేసుని, ఒక మర్డర్ని పక్కదోవ పట్టించడానికి, దానిలో వాస్తవాలను మాయం చేయడానికి, విచారణ సంస్థల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసినటువంటి కుట్రపూరిత ఆలోచనే కదా అది నేరమే కదా. ఆ దిశలో ఆలోచించాల. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన తర్వాత సిబిఐ విచారణ జరగాలి, ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని చెప్పాడు. హైకోర్టులో పిటిషన్ వేశాడు. తర్వాత ఆ నారాసుర రక్త చరిత్ర రాసిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ తెచ్చాడు. దాని మీద ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ చిన్న ఇది ఉంది సుబ్బారావు గారు, సమయభావం ఉంది కూడా కాబట్టి ఒక్క పాయింట్ దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు సునీతారెడ్డి గారి పిటిషన్ కానీ సునీల్ యాదవ్ కౌంటర్ కానీ చూస్తే సిబిఐ దర్యాప్తు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా మీకు లీగల్గా? ఒకటండి, డెఫినెట్ గా జరపాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, అందులో డౌట్ లేదు. జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే కోర్టు కదా నిర్ణయించాలి. ఇక్కడ ఒకటండి, అనంతబాబు కేసులో కూడా మేము అదే చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే పాపం అనంతబాబు గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వద్దు కేసులో అంటే జడ్జిమెంట్లు వేసాం మేము. ఆయన ఎవరండి ముద్దాయి ఎవరు చెప్పడానికి కాదంటానికి, మిగిలిన ముద్దాయిలు ఉన్నారని చెప్పేసి బాధిత తల్లి చెప్పింది. కాబట్టి మిగిలిన ముద్దాయిలు విచారణ జరుపుతుంటే వాళ్ళ మీద విచారణ జరపమని వద్దు అనే హక్కు ముద్దాయిలకు లేదు అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అండి, సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయి. అసలు అంటే మీకైతే లీగల్ గానైతే జరిగే అవకాశాలు ఉన్నాయనేది మీ నమ్మకం, రైట్? ఒక్క నిమిషం సుబ్బారావు గారు దయచేసి ఒక్క నిమిషం. కొంత ఈవెన్ ట్రయల్ పీరియడ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త వాస్తవాలు వచ్చాయంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకునే హక్కు ఉంది పూర్తిగా. కాబట్టి డెఫినెట్ గా సునీతారెడ్డి యొక్క ఆశించినటువంటి ఫలితాలు వచ్చాయంటే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్. బాలకోటే గారు, దీని మీద నేను మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చేద్దాము. ఒక్క మాటే చెప్తాను. చెప్పండి. సరే, వెంకటకృష్ణ గారు, హత్య చేసిన వాడే శిక్షింపబడతాడు. అవును. హత్య చేయించిన వాడు రక్షింపబడచ్చు తప్ప శిక్షించబడే దాఖలాలు చాలా తక్కువ. అదే కదా సునీతారెడ్డి గారు అడుగుతున్నది, అదే సునీల్ యాదవ్ చెప్తున్నది అదే. హత్య చేయించిన వాళ్ళు ఎవరనేది